హాయ్ అండి, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు వ్లాగ్స్. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే చూడండి. కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి. అంటే మాకు ఇంటికి ఇప్పుడు ఆ ఈవెంట్ అవుతున్న దగ్గరికి ఓన్లీ 5 minutes జర్నీ. బెటాలియన్ పక్కనే గ్రౌండ్లో అయితే అయిందండి. అది సెంటిమెంట్ అండి. ప్రతి మూవీ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే కనుక సక్సెస్ అవుతుందంట అని అందరూ అక్కడ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఆ ప్లేస్ని అయితే అందరూ. చాలా బాగుంది. నాకు తెలిసి అయితే ఏమో మరి తర్వాత ఇలాంటి ఈవెంట్స్ చూస్తానో లేదో మరి నాకైతే తెలియదు. ఫస్ట్ టైం కదండి నేను ఇన్నాళ్ళకి దగ్గరుండి సినిమాలో కాకుండా టీవీలో కాకుండా ఇలా దగ్గరుండి హీరోయిన్ని డైరెక్టర్స్ని, అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ని, వీళ్ళందరినీ దగ్గరుండి చూడడం అయితే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా థ్రిల్ అనిపించింది నాకైతే. నాకు తెలిసి మీకు వీడియో షూట్ చేయడానికే నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళానేమో అనిపిస్తుందండి నాకు. కొంచెం దగ్గరలోనే మరి కాకపోయినా సీట్స్ అయితే మంచిగానే దొరికాయి, కూర్చున్నాం, బాగానే ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే కనుక సుమగారే యాంకర్గా వచ్చారు. ఆమెను కూడా దగ్గరుండి చూడడం అయితే ఫస్ట్ టైము. అంటే మేము అంతకుముందు వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక 15-20 DCM లెక్క వచ్చాయి ఒక 2 days బ్యాక్. ఏంటి ఇక్కడ ఈవెంట్ ఏమైనా జరుగుతుందా అనుకున్నాం, కానీ వాతావరణం ఒకటి కన్వీనియంట్గా లేదు. అసలు జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అయితే నేను ఉన్నాను. కానీ వాళ్ళేమో మేము వాకింగ్ చేస్తున్నాము, వాళ్ళేమో కొలతలు కొలుచుకుంటూ అదొక పెద్ద బ్యాచ్ లెక్క దిగారండి, ఒక 20 members లెక్క. అవన్నీ ఫట దింపేసి అవన్నీ కడుతూనే ఉన్నారు. నేనేమో వీడియో షూట్ చేద్దామంటే ఇంక ఈయన అన్నారు అది అసలు ఆల్రెడీ జరుగుతుందో లేదో అనే అవగాహన లేకుండా మనం ముందుగా వీడియోస్ తీయడం కరెక్ట్ కాదు అనేసరికి ఇంక నేనైతే అది షూట్ చేయలేదండి. ఎంత త్వరగా అంటే అంత త్వరగా మొత్తం అంత మంచిగా మొత్తం చూడండి, ఆ లైటింగ్ అవన్నీ సెట్ చేస్తారండి. బయట వాళ్ళు ఎవరు పోనీ నార్మల్గా చూడడానికి కూడా అవకాశం లేకుండా చుట్టూరా కూడా రేకులతో కట్టేశారు. అసలు చూడండి, సుమగారు వచ్చారు. ఫస్ట్ టైం నేను ఆమెని ఇలా డైరెక్ట్గా చూడడం అనేది చాలా థ్రిల్ అనిపించింది నాకు. ఇంకా చాలా చాలా మంచి క్యారెక్టర్లు అండి. ఇంకా ఆ సుకుమార్ సార్ దగ్గర పుష్ప 1కి పుష్ప 2కి దగ్గర చాలా వర్క్ చేశారంట. చూడండి, ఇలా దగ్గరుండి చూడడం వేరు కదా. ఆల్రెడీ ఒక 3-4 daysలో మూవీ వస్తున్నదాన్ని మనం చిన్న రీల్స్ దగ్గరుండి చూడడం అనేది చాలా అంటే చాలా బాగుంది కదండి. ఇందులో మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అంటండి. ఆ పాటలు అవన్నీ, ఇంకా సుకుమార్ సారు, ఇంకా అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు, శ్రీవల్లి, తర్వాత రష్మిక, ఇంకా చాలామంది అండి. రాజమౌళి గారిని చూశాను, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారిని దగ్గరుండి అబ్బా నా కళ్ళు సరిపోలేదు అందరినీ ఒకే దగ్గర చూడటం. ఓవరాల్ ఇండియాలో 1250 థియేటర్లలో ఫస్ట్ టైం అంటండి మూవీ రిలీజ్ అవ్వడం. అంటే ఇంతవరకు ఇన్ని మూవీలు వచ్చాయి కానీ ఇంతవరకు ఏ మూవీ కూడా ఇంతగానో ఇన్ని థియేటర్లలో అవ్వలేదంటండి రిలీజ్. ఫస్ట్ టైము ఓవరాల్ స్టేట్ కాదు, వరల్డ్లోనే సినిమా అంటండి ఇది. అన్ని భాషల్లో మినిమం నాకు తెలిసి 7 భాషలు అంటున్నారండి. అందులోనూ 7 భాషల్లోనే మొత్తం ఈ సినిమా తీయడం అంటే జరిగింది. బాగా
ఇంత పెద్ద సినిమాకి ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవ్వడం అయితే ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మళ్ళీ ఎలాంటి అవకాశం వస్తుందో రాదో మనకు తెలీదు. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఏంటంటే ఆ మూవీకి ఈ మూవీకి దగ్గర ఒక 6-7 ఏళ్ళు ఆ కెమెరామ్యాన్లు, ఆ లైటింగ్ చేసి ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళందరి కోసమైనా సక్సెస్ రావాలి అని ప్రతి మాట చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి. అంటే అంతకుముందు ఆర్య మూవీ తీశారు, అది బాగా సక్సెస్ అయింది. ఇది కూడా అతనే డైరెక్టర్ కదా అని ఆయనకి సెంటిమెంట్ అంట. మైత్రి మూవీస్ అంటండి ఇందులోనే. చాలా అంటే ఇంకా ఆయన ఈ పుష్ప మూవీ కోసం ఇంకా ఆయన జీవితాన్నే పెట్టేశారంటండి. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారును, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. వాళ్ళ పాప ఒక దేవుడి శ్లోకం కూడా పాడింది. ఆ పాప ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. శ్రీవల్లి చూడండి, బాలకృష్ణ గారితో తీసిన ఆమె తను కూడా డ్యాన్స్ బాగా చేసిందంటండి. ఏదో ఒక స్పెషల్ డ్యాన్సింగ్ అంట అందులోనే, ఆ మూవీలోని. నాకు కూడా చాలా ఆతృతగా ఉంది మూవీ ఎప్పుడు వస్తుంది చూడాలి అన్న ఆలోచన. మీ అందరి లెక్క నాకు కూడా. బాహుబలి తర్వాత 3RR ఈ సినిమాలు వచ్చినప్పుడు కూడా మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కదండి. ఆ తర్వాత ఈ పుష్ప సినిమాకి కూడా అంతే ఫేమస్ అవుతుందని అందరూ అంచనా అయితే వేస్తున్నారండి. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఎందుకంటే అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. 1-2 థియేటర్లు కాదు కదా. చూడండి, ఆమె ఎవరు అనుకున్నారు? రేష్మిక. చూడండి, వెనకాతల పుష్ప 2 అని చీర మీద కూడా రాస్తుందండి. చాలా బాగా ఆమె కళ్ళంట నీళ్ళు కూడా తెచ్చుకున్నారు ఆమె. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ.